హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజు అయితే మనం భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో మొన్నైతే మనం ఈ ఏం పేరమ్మా రవణమ్మని అయితే జాయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే పేరు కూడా చెప్పేస్తుంది. మనం చూస్తేనేమో పేరు కూడా చెప్పలేదు ఈ అమ్మ. ఇప్పుడైతే ఏకంగా పేరు కూడా చెప్పేస్తుంది. సో 4 days కి ఎంత చేంజ్ చూడు రవణమ్మ. సో మంచి పెళ్లికూతులాగా రెడీ అయ్యారు. అయితే ఎలా ఉంది ఇక్కడ అమ్మ? ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? సంగారెడ్డిలో ఉంది. అక్కడ లేదు అట్లక్కడ అక్కడ ఉంటాం. సందడిగా ఉంది, బాగున్నారు. మొన్న కూడా అసలు మాట్లాడలేకపోయారు. బట్ ఈ రోజు చూస్తే ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా ఇక్కడ బాగుందా? అందరు బాగా చూసుకుంటున్నారా? టీవీ చూస్తున్నావు అంటగా? అవునా? టీవీలో ఏమేమి చూస్తున్నావు? టీవీ చూస్తున్నావు అంటగా? నిజమా? మంచిగా స్నానం చేసి చీర కట్టుకొని పెళ్లి కూతురులాగా అయితే రెడీ అయిపోయారు. ఏ సిగ్గు పడుతుంది మరి. అవునమ్మ, పెళ్లి కూతురు అనగానే. పెళ్లి కూతురా? అవునా? పెళ్లి కూతురు అంట. అవునా? నిజమా? చెప్పు. పెళ్లి కూతురా? మంచిగా రెడీ అయ్యారు బాగా ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మా రావు అయితే రెడీ అయిపోయారు. ఇక సిగ్గు పడుతుంది మరి. అవునమ్మా. తిన్నారా? తిన్నారా? ఏం తిన్నారు? చేశారు మార్నింగ్. మొన్న మేము ఏం అడిగినా అసలు చెప్పలేకపోయారు. ఎక్కడ ఉంటున్నారంటే కందుకూరు అంటున్నారు. యాక్చువల్లీ అమ్మ ఉండేది గుడ్లూరు, బట్ మాకు కందుకూరు అని చెప్తున్నారు. బట్ ఇక్కడైతే మార్నింగ్ ఏం తిన్నామంటే ఉప్మా తిన్నానని చెప్తున్నారు. అసలు 4 days కి ఎంత చేంజ్ అంటే ఏం చెప్తున్నాను. ఇక్కడ 1 month తర్వాత మళ్ళీ చూద్దాం. 1 month తర్వాత ఎలా ఉంటారో మళ్ళీ చూద్దాం. అప్పుడు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతారేమో ఇక్కడ ఉంటే. ఒకసారి సార్ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మా రవణమ్మని ఒక 3 days బ్యాక్ వదిలిపెట్టక ముందు అయితే బిఫోర్, సో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రాపర్ గా చెప్పలేకపోతున్నారు సార్ ఏ ప్లేస్ లో ఉంటున్నారు ఏంటి అని. బట్ 4 days కి ఇంత చేంజ్ అయిందంటే రియల్లీ థ్యాంక్ యూ సార్. సో ఇంత చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి సార్? మేడం, ఇప్పుడు మామూలుగా సైకలాజికల్గా మేము మామూలు స్ట్రెంథన్ చేసాము. అంటే సైకలాజికల్గా ఆమెకు ఒంటరిదాని అనేటటువంటి ఫీలింగ్ పోగొట్టాం ఫస్ట్. ఇంతకుముందు ఏంటంటే బయట రోడ్ల మీద చెట్ల కింద ఎక్కడంటే అక్కడ ఉండేది, ఒంటరిగా ఉండేది. ఎవరో ఒకరు తెచ్చిస్తే తినేది, లేకుంటే లేదు ఫస్ట్లో ఉండేది. ఏడట్టు కాకుండా 3 పూట్ల టయానికి తిండి పెట్టడం, తనకంటూ కొంతమంది ఉన్నారనేటటువంటి ఆలోచన ఆమె భరోసా ఉంటుంది. అందుకని సైకలాజికల్గా ఆ ఫీలింగ్ లేకుండా నేను ఇప్పుడు అందరిలో ఉన్నాను, నేను ఒంటరిదాన్ని కాదనేటటువంటి ఆలోచనతో చాలా బాగుంది మేడం. ఇప్పుడు అసలు మార్నింగ్ ఏం తిన్నారు అంటే ఉప్మా తిన్నారని చెప్తున్నారు సార్. అది నిజమే, ఉప్మా చేశారన్నారు, నిజమే తిన్నారన్నారు. బట్ మేము మొన్న అడిగితే అసలు మాకేం చెప్పలేదు సార్. బట్ ఈ 3 days కి చాలా చేంజ్ అనిపించింది. మంచిగా రెడీ అయ్యారు, పెళ్లి కూతురు లాగా రావడమ్మా. సో మనం ఏం చెప్తున్నా సిగ్గుపడిపోతున్నారు. మీరు ఫస్ట్ లో తీసుకొచ్చిన ఒక పూట మాత్రం అలా ఉండింది. ఆ తర్వాత మేము ఆమెను అబ్జర్వ్ చేసేదానికి టీవీ పెట్టి, టీవీలో ఆమెకి ఇష్టమైన లైక్ అవుతుందా లేదా, ఆమె ఆ టీవీలో వచ్చేటటువంటి న్యూస్ లేకుంటే ఏదైనా సినిమా అవి అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది అట్లాంటివి కూడా చూస్తాం మేము. చూసి ఛానల్ మార్చి ఆమె కొంచెం నవ్వుతా యాక్టివ్గా ఉంటే ఓహో ఈ ఛానల్ ఏమిటి నచ్చింది అని అట్లా ఆమె ఆలోచనకు అనుకూలంగానే మేము అన్నీ చేసాం. అందుకే ఇంత తొందరగా బాగా రికవర్ అయింది. సో 3 days కే మా రవణమ్మ ఎంత బాగున్నారంటే ఇంకా 1 month తర్వాత సూపర్ హీరోయిన్ అవుతారేమో. రవణమ్మ హ్యాపీయా? నవ్వు ఒకసారి. మా రవణమ్మ నవ్వేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు కదా రవణమ్మ? బాగుంది కదా ఇక్కడ? సార్ బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారా రవణమ్మ? సార్ బాగా చూసుకుంటున్నారా? రంగు కూడా వేసుకుంటారంటగా? తలకి రంగు వేసుకుంటావా? నేను వేస్తానులే. చూడు, తలకి రంగు వేసుకుంటాంట. అండ్ ఇలాంటి వాళ్ళని మేము మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. సో చాలా మందికి మీరు మంచి లైఫ్ ఇవ్వాలని మేము కోరుకున్నాం సార్, కొత్త లైఫ్ ఇవ్వాలని. థ్యాంక్ యూ సార్. గ్యారంటీగా మేడం. సుమన్ టీవీ తరఫున ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ఆమె సర్వ్ అయింది. లేకుంటే చెట్టుకు పుట్ట కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మీరు రికగ్నైజ్ చేసి మీరు అక్కడ ఓపికతో అక్కడ ఉండి అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ఆమె లైఫ్ బాగుపడింది మేడం. సో మేము తీసుకొచ్చింది జస్ట్ 1% సార్. బట్ మీరు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు కదా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దానివల్లే మేబీ తిను రవణమ్మ మళ్ళీ మాకు నవ్వుతూ బాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.
సిగ్గుపడుతుంది రావణమ్మ. సార్ వాళ్ళకి నమస్కారం చెప్పు. మేడం చెప్పు హాయ్ చెప్పు, ఫస్ట్ హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అను. చెప్పు నమస్కారం అని చెప్పు, ఇటు చెప్పు. థ్యాంక్స్ అని చెప్పు, నమస్కారం, ధన్యవాదములు. పెద్దగా చెప్పు. ధన్యవాదాలు. మీకు ఇక్కడ బాగుందా? బాగుంది. చెప్పు చెప్పు. హాయ్ చెప్పు, మన వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్. బాగా పెద్దగా హాయ్ అను. సరే, పిల్లలు ఉన్నారా నీకు? కొడుకు కూతురు లేరా? ఉన్నారా? మొక్కున్నది మీ అక్క ఉందా? ఎక్కడ, ఏ ఊరు? జగనంలో బాగున్నాడు. బావ కూడా ఉన్నాడా? ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నారు? జగనంలో అర్థం కాల. పెద్ద జగనం జగనం ఎక్కడది? చాలా దూరం. చాగనమా? అవునా? దూరం. చాలా దూరం ఉంటా. చాగనం అనే, జగనం కాదు దాని పేరు. గుల్లా పెళ్లి పోతుంటే దారిలో నేను మొన్న పోతుంటే గుల్లా పెళ్లి కనపడ్డారు, వీళ్ళిద్దరు కనపడ్డారు. అక్కడ చూసారా అసలు మీరు? గవనమ్మ మమ్మల్ని గుర్తుపట్టేసింది. మొన్న మేము గుడ్లూరు సైడ్ వెళ్తున్నాం కదా, సో మన గుల్లాపల్లి వెళ్తున్నాం కదా, అక్కడ కూర్చుంటే మమ్మల్ని గుర్తుపట్టేసింది అంటున్నారు. బొమ్మని చెప్తుండ్రు. అక్కడికి ఎవరెవరు కనిపించారు? అమ్మాయి అన్న ఆయన కనిపించారా? ఆటోలు వేసుకొచ్చారు వాళ్ళు. ఓహో, ఆటోలు తీసుకొచ్చారా? చూసారా? రవణమ్మ అయితే మొత్తం చెప్పేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను గుర్తుపట్టేశారు రవణమ్మ. మొన్న అయితే అసలు రవణమ్మ గుర్తుపట్టలేదు మమ్మల్ని. ఈ అమ్మ గుర్తుపట్టలేదు అసలు, మేము ఎవరో కూడా తెలియదు. బట్ అమ్మ ఏం చెప్తుందంటే, మమ్మల్ని వెళ్ళి ఆ గుడ్లూరు వెళ్ళే సైడు నేను అక్కడ ఉంటే వీళ్ళు వచ్చారు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారని చెప్తుంది. చాలా చేంజ్ అయ్యారు మేడం. సంగారెడ్డి బాగానే చూసుకుంటారు. సంగారెడ్డి కూడా అక్కడ వాళ్ళందరూ. ఇప్పుడు ఈ మేడం వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారా? దేంట్లో తీసుకొచ్చారు? ఆటోలు తీసుకొచ్చారు. ఆటోలో తీసుకొచ్చారా? వెరీ గుడ్ సార్. మా రవణమ్మ అయితే చాలా చేంజ్ అయిపోయింది సార్. ఊర్లో కూడా బొమ్మని చెప్పారా? పోలాను కదా అక్కడ కూర్చుంటే ఊర్లో బొమ్మన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు పెళ్లికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారా? ఇక్కడ ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ ఎలా ఉంది రవణమ్మ? బాగుంది. ఇక్కడ బాగుందా బాగలేదు చెప్పలేదు. ఒక ఉదయం ఏం తిన్నావు? పొద్దున్నే ఉప్మా తిన్నా. ఉప్మా తిన్నా. ఎవరు పెట్టారు? వీళ్ళు పెట్టారు. ఏం పేరు ఆమె పేరు? సువర్ణ పెట్టిందా? ఉప్మాలోకి ఏంది? చట్నీయా? ఓకే. పెట్టుకోవాలి. అన్నం పెట్టిండ్రు. మంచం. పెళ్ళికి పోయావా? నిన్నేం తిన్నావు రవణమ్మ? నిన్నేం తిన్నారు? రాత్రి ఏం తిన్నావు? రాత్రి వాళ్ళు పిల్లలు పెడతారు. అది ఏంది? ఏం పెట్టారు? అన్నం అని పెడతారు. అన్నం ఇంకా కూర ఏంది? అది ఏం కూర పెట్టారు? చారు. చారు, రసం, సాంబారు, దోసకాయ. దోసకాయ సాంబారా? రైట్, వెరీ గుడ్. కొంచెం బాగా లావు అవ్వాలి తిని. నువ్వు అవుతావా? ఎంత లావు అవుతావు? చెప్పు రానమ్మా. మేడం థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. చూసారండి, అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా రవణమ్మ చాలా చేంజ్ అయ్యారు. అదేలే పెళ్ళికి పోయేస్తున్నాం. అవును, అక్కడ పెళ్ళి తెలిసిన వాళ్ళు పెళ్ళి ఉంటే అక్కడికి పోయేస్తున్నాం. మేడం థ్యాంక్స్ చెప్పావా? చెప్పు. మళ్ళీ ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ మేడం చెప్పు. థ్యాంక్స్ మేడం చెప్పు. పట్టుకుంటున్నారు. చెప్పు థ్యాంక్స్ మేడం చెప్పు. అవునా? చెప్పు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ రవణమ్మ. మా రవణమ్మ నా హ్యాండ్ పట్టేసుకుంది, నన్ను గుర్తు పట్టేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మాట్లాడు. చాలా హ్యాపీగా ఉంది రవణమ్మ. నాకు సంతోషంగా ఉంది రవణమ్మ. నాకైతే మిమ్మల్ని చూసి నన్ను గుర్తుపెట్టారు కదా. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు మొన్న? పంచూరు నుంచి వచ్చి. అక్కడ లేదు, అక్కడి నుంచి వస్తే వీళ్ళు కనపడ్డరు. ఎక్కడ కనిపించారు? పత్తి కాడ. పత్తి కాడ పెళ్లికి వెళ్ళుంటే ఊళ్ళో బొమ్మని చెప్తే ఊళ్ళోకి వచ్చింది. అక్కడ మేడం వాళ్ళు కనిపించారా? ఎంతమంది? ఇద్దరు. వీళ్ళిద్దరే తీసుకొచ్చారు. ఆటోలు 7 రోజులు పెట్టి. మంచి వాళ్ళేనా వీళ్ళు? మేడం నమస్తే చెప్పు. నమస్తే. బాగా చెప్పు. పెట్టు
ఇటు పెట్టు. వస్తాయి. ఆ, థ్యాంక్ యూ రవణమ్మ. చూసారండి మా రవణమ్మ అయితే మంచి హుషారుగా అయితే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మా రవణమ్మ అయితే. బాగుంటుంది. గడ్డి పొలంలో ఉంటారు అప్పుడు ఆ, అవును. ఉన్నారా? ఆ, దారం కట్టారు, ఆ, అన్నం పెట్టిండ్రు, ఆహా. పాలు పెడతారు లేదు, ఆ, అది పెట్టిండ్రు. ఆహా. పెళ్ళయిందా నీకు? ఉం. పెళ్ళయిందా? కాల కాలు ఏమైంది రవణమ్మ? ఎందుకని కాలు ఏమైంది? కాలు పొయ్యి ఈ కాలు బాగానే ఉందిలే. రెండేళ్ళు ఆ రంగు సరే, ఈ ఏళ్ళు ఎందుకని నీకు ఎందుకు బాగలేదు? 2 ఏళ్ళు పైన అండి. 2 ఏళ్ళు పోయినాయా? చిన్నప్పుడు డాన్స్ అట్టే ఉందా? చిన్నప్పటి నుంచి అలాగే? మనం గమనించలేదు సార్ కాలు. 2 ఏళ్ళు పోయినాయి, అది విషయం. ఆహా. ఎందుకని చిన్నప్పుడు డాన్స్ అట్టే ఉందా? ఏమైంది 2 ఏళ్ళు? పోయినాయి, 2 ఏళ్ళు పోయినాయి, ఎందుకని? తెగిపోయినాయి. ఏమి ఏళ్ళు ఈ ఏళ్ళు తెగిపోయినాయి. అది ఎందుకని దిగిపోయింది? అర్థం కాల. తెగిపోయినాయి. ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి తెలుసా నీకు? మంచి అమ్మాయినా? ఇంకెవరు తెలుసు నీకు? ఈ పాప తెలుసా? ఆ పాప తెలుసా? మన పాప తెలుసా? తెలుసా? అమ్మాయి అమ్మాయి ఎవరు తెలుసా? అమ్మాయి తెలుసా? ఎవరు? ఇక్కడ ఉండమ్మా. ఇక్కడ ఉండే అమ్మాయా? రోజు పెట్టదా? అన్నం పెట్టదా? వాళ్ళు పెడతామంటున్నాం. ఈ అమ్మాయి కూడా. ఏమైనా? సో మా రమణమ్మ ఫైనల్ గా అమ్మాయి second. అందరినీ గుర్తుపట్టేస్తుంది. సెకండ్ అమ్మాయికి అదో సెకండ్ అంటే అర్థం అవుతుంది. కానీ ఉంటుంది. తిన్నావా రమణమ్మ? తిన్నావా ఇప్పుడు? ఇప్పుడు తినాలా కదా? పొద్దున్న తిన్నావు. ఎంత ఉప్మా తిన్నావు? పెట్టారు. ఎంత పెట్టారా? సార్ ఏమైనా మాట కానీ అవసరం మేడం. మొత్తానికి మేడం మాట్లాడిచ్చారు సార్ మీరు. నిజంగా మీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము సార్. థ్యాంక్ యూ మేడం. అంటే ఇలాంటి సమాజ సేవలో భాగమే మేడం ఇదంటే. సర్వీస్ చేయాలనుకున్నాం, దేవుడు మాకు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇటువంటి వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నాం మేడం. అసలు సార్ మా రవణమ్మ అసలు ఏంటో ఆ ఊరేంటో కూడా తెలియదు, ఆ ప్లేస్ లో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అవును. కానీ ఈ రోజు మా రవణమ్మ చేత మా పేరు చెప్పించారు, మాకు ఒక థ్యాంక్స్ చెప్పించారు, మమ్మల్ని గుర్తుపెట్టేలాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా రవణమ్మ ఇలా చేంజ్ అవ్వడం. సో చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.